భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందే టీమిండియా సెలక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ ను వరుసగా 2 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితం చేయడంపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. హర్షదీప్ లాంటి ప్రతిభావంతుడికి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై మేనేజ్మెంట్ ను నిలదీశాడు. టీమిండియాలో ప్రస్తుతం బౌలర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఫామ్ లో ఉన్న హర్షదీప్ ను పక్కన పెట్టడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమే కావచ్చు, కానీ న్యూజిలాండ్ లాంటి జట్లను ఎదుర్కోవడానికి హర్షదీప్ వంటి స్వింగ్ బౌలర్ ఎంతో అవసరమని అశ్విన్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా వంటి పిచ్లపై అనుసరించే ఫార్ములా కివీస్ పై వర్కౌట్ కాదని, కేవలం బౌలర్ల విషయంలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదన్నాడు అశ్విన్. హర్షదీప్ కు బంతిచ్చిన ప్రతిసారి వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నా అతడు ఇంకా జట్టులో స్థానం కోసం పోరాడాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్కోట్ లో జరిగిన రెండో వన్డేలో కివీస్ బ్యాటర్లు పైచేయి సాధించారు. మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో మూడో వన్డేలో భారత్ ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అశ్విన్ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆదివారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డేలో హర్షదీప్ కి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సిరీస్ విజేతగా నిలవాలంటే హర్షదీప్ లాంటి కీలక బౌలర్ జట్లో ఉండాలని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.